కాబట్టి విజయం సాధించడానికి మంచి మిత్రుడు ఉండటం చాలా అవసరం. అలాగే కేవలం మిత్రుడు మాత్రమే కాదు, మంచి శత్రువు కూడా ఉండాలి. నేనేం చెప్తున్నానని కదా మీరు అనుకుంటున్నారు? ఒకవేళ మీ జీవితంలో మంచి ఎంతో శక్తివంతమైన శత్రువు ఉంటే అప్పుడు మీరు కూడా శక్తిశాలిగా మారుతూ ఉంటారు. ఈ శత్రువు మిమ్మల్ని ఇంకా శక్తివంతంగా మార్చడానికి ప్రేరేపిస్తాడు. మీరెప్పుడైనా ఒక తేనెటీగను చూసారా? చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది. ఎందుకంత వేగంగా తిరుగుతుంది? ఎందుకంత వేగంగా తిరుగుతుంది అంటే ఏదైనా తీయటి గడ్డి దాన్ని పిలుస్తున్నందుక కాదు. అది ఎందుకంత వేగంగా తిరుగుతుంది అంటే ఒకవేళ అది వేగంగా తిరగకపోతే దాని వెనుక ఒక సూదుంటుంది. అది దాన్ని తన భోజనంగా మార్చుకుంటుంది. జీవితంలో ఆపదలు, కష్టాలు ఇవన్నీ మీకు ఎంతో ముఖ్యమైనవి. వాటిని ఎదుర్కోండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.